ఏదన్నా ఆలోచించడం అనుకో, అది ఎన్నడూ కూడా మన మనసులోంచి పోదు. అదే దేవుడి మాటలు ఉంటాయా, వ్యర్థమైన మాటలు మన మనసులో చాలా ఎప్పుడో అన్న మాటలు కూడా గుర్తొస్తాయి. కారణం ఏంటి? అపవాది మాటలు చాలా గుర్తుంది. కానీ దేవుడు మాటలు లోతుగా ఉండకుండా ఏదో విన్నామా పోయామన్న ఆలోచనలతో ఈ వాక్యం పక్కన పెడతామంటండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అక్కడ చాలా మంది ఎన్నో మాటలు యేసు ప్రభు గారు చెప్తున్నారు. కానీ ఆ జనసమూహం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు, ఆ తీరం మధ్యకి వెళ్ళారు. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ స్థితి ఒక్కసారి ఆలోచించండి. నువ్వు వాక్యస్థరమైన జీవితం ఉన్నదా? నీ కుటుంబ స్థితి ఉన్నదా? నీ కుటుంబంలో ఐక్యత ప్రేమ లేకపోయినా కుటుంబం ఆరాధనలో ఉంటున్నావా? ఈ విత్తనము నీ హృదయములో కలిగించాలా? ఈ విత్తనము నీలో అనేక రీతిలుగా ఆశీర్వదించు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం.